కోర్ సీఎస్‌సి ఎవరైతే అంటే స్టూడెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి నిజంగా అంటే ఏఎండ్ఎంఎల్‌లో జాబ్స్ వస్తాయా? ఒకవేళ లేదా కోర్స్ సీఎస్‌సి తీసుకుంటే సర్టెన్ జాబ్సే ఉంటాయా? See, most of the students and parents, they are somehow are not asking the right questions. కరెక్ట్. Why? Because they're all following what their friends are doing. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐఎంఎల్ ఎప్పుడు వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సిఎస్సి. ఓవర్ ది ఇయర్స్ ఒక డెవలప్మెంట్ అంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది, తర్వాత మెకానికల్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రికల్ వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చింది, దెన్ ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఇప్పుడు ఏఐఎంఎల్ డేటా సైన్స్. ఏఐఎంఎల్ అండ్ డేటా సైన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సిఎస్సి ఓన్లీ. డెఫినెట్లీ ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళకి ఏఐఎంఎల్ నాలెడ్జ్ వస్తుంది. Students can take multiple pathways. ఓకే. They can take specialization in AIML, they can do specialization in cyber security. Okay. It opens up. ఎందుకంటే సిఎస్సి ఈజ్ వన్ బ్రాంచ్ విచ్ ఈస్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ వేర్ ఎవర్ యూ గో. ఓకే. టుడే ఇప్పుడు ఏమైనా అమెరికా వెళ్ళాలంటే కూడా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు దే ఆస్క్ ఈజ్ వెదర్ యూ హ్యావ్ స్టడీడ్ సిఎస్సి. డూయింగ్ సిఎస్సి డస్ డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. నేను కూడా సిఎస్సినే. ఐ హ్యావ్ డన్ మై కంప్యూటర్ సైన్స్ బీటెక్ కోర్స్ విచ్ ఈస్ having multiple pathways with multiple opportunities, and whether you take CSE, CSE, IML, to be very frank, ఒక డిఫరెన్సే లేదు.